హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ష ట్రావెల్ టెక్ బైట్స్. మేమైతే రీసెంట్గా ఒక మిక్సీ తీసుకున్నాం. ఈ మిక్సీ నేమ్ వచ్చేసి ప్రీతి జోడియాక్ 2.0. దీంట్లో మనకి 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకోటి వచ్చేసి బ్లూ. నేనైతే బ్లాక్ కలర్ చూస్ చేసుకున్నాను. దీన్ని మనం ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ మిక్సీ అని కూడా చెప్పొచ్చు. మిక్సీ వచ్చేసి మనకి అమెజాన్లో మరియు మీ సిటీ ప్రీతి షోరూంలో అవైలబుల్గా ఉంటుంది. సో ముందుగా మనమైతే ఈ ప్రీతి జోడియాక్ 2.0ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇలా మనం టాప్ కవర్ ఓపెన్ చేయగానే మనకైతే ఒక పిక్చరైజేషన్ కనిపిస్తుంది. ఈ పిక్చరైజేషన్ పైన మనం పార్ట్స్ అన్ని ఎలా అసెంబుల్ చేయాలో డీటెయిలింగ్గా ఉంటుంది. సో దీంట్లో అయితే మనకి టోటల్ 5 జార్స్ ఉంటాయి. సో ప్రీతి వాళ్ళైతే మనకి ఇది చాలా నీట్గా ప్యాక్ చేశారు, ఎలాంటి డ్యామేజ్ కాకుండా. సో ముందుగా మనం చూస్తున్న జార్ వచ్చేసి జ్యూస్ జార్ అనమాట. ఈ జ్యూస్ జార్లో మనమైతే 2 టైప్స్ ఆఫ్ జ్యూస్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి విత్ సీడ్స్ ఉన్నా కానీ సీడ్లెస్ కానీ. సో సెకండ్ జార్ వచ్చేసి బిగ్ జార్ అనమాట. దీంట్లో మనం వెట్ ఐటమ్స్ అయితే గ్రైండ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ దీంట్లో మంచిగా గ్రైండ్ చేసుకోవచ్చు. వీళ్ళైతే మనకి 2 లిడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ లిడ్స్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ జార్ వచ్చేసి మీడియం జార్ అనమాట. ఈ మీడియం జార్లో మనమైతే మిక్స్చర్ చేసుకోవచ్చు. మసాలా పౌడర్స్ కానీ ఇంకేమన్నా ఐటమ్స్ వేసి మనమైతే పొడులు తయారు చేసుకోవచ్చు. దీంట్లో మాత్రం ఎలాంటి వెట్ ఐటమ్స్ వేసి గ్రైండ్ అయితే చేయకూడదు. వీటికి కూడా వీళ్ళైతే లిడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ బ్లాక్ కలర్ క్యాప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూపిస్తున్న బ్లేడ్ వచ్చేసి దీని యూజ్ ఏంటిది అనేది నేను ముందు వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సిట్రస్ బౌల్ అనమాట. ఈ సిట్రస్ బౌల్లో సిట్రస్ కోన్తో వస్తుంది. దీని యూజ్ ఏంటో మీకే ముందు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ జార్ వచ్చేసి మాస్టర్ చెఫ్ జార్ అనమాట. దీన్ని మనం మెయిన్ పార్ట్ ఆఫ్ ద మిషన్ అని కూడా పిలవచ్చు. ఎందుకంటే మనం దీంతో 5 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అయితే చేయొచ్చు. అండ్ ఇది మనకి 4 బ్లేడ్స్తో వస్తాయి. అండ్ వీటితో మనం ఏమేమి చేయొచ్చో మనం ముందు చూద్దాం. అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి మన ప్రీతి జోడియాక్ 2.0 మిక్సీ అనమాట. దీనిపైన మనం చిన్న జార్ కూడా చూడొచ్చు. దీనికైతే వీళ్ళు నాబ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మనం చూసినట్టయితే ట్రైపాడ్ షేప్లో అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి వెగా WS మోటార్ ఫర్ సుపీరియర్ గ్రైండింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాస్టర్ మోటార్ కూలింగ్. ఇది వచ్చేసి మోటార్ ఎక్కువ హీట్ కాకుండా కూలింగ్ త్వరగానే అయిపోతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఓవర్లోడ్ సేఫ్టీ ఇండికేటర్. ఎప్పుడైనా మనం ఫుడ్ క్వాంటిటీకి మించి వేస్తే ఇది మనకి ఇండికేషన్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైపాడ్ డిజైన్ అనమాట. అండ్ మనకి ప్రీతి వాళ్ళు దీంట్లో ఒక యూజర్ మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం చదువుతూ మన ఇన్స్ట్రక్షన్స్ కూడా పాటించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ఒక వారంటీ కార్డ్ కూడా ఉంటుంది. వీళ్ళైతే మనకి మోటార్ పైన 5 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు అండ్ పార్ట్స్ పైన 2 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. మనకి సర్వీస్ వచ్చేసి లైఫ్ టైం సర్వీస్ అనమాట. సో మనమైతే ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. మనం వచ్చేసి మాస్టర్ చెఫ్ జార్ గురించి చూద్దాం. ఇది వచ్చేసి గేర్ బాక్స్ అనమాట. ఈ గేర్ బాక్స్ మనం ఎప్పుడు కూడా కడగకూడదు. ఇది ఒక వెట్ క్లాత్తో తుడవాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ఒక పాయింటర్, ఇంకొక ప్లాస్టిక్ బ్లేడ్ ఇస్తారు. ఈ ప్లాస్టిక్ బ్లేడ్తో మనం చపాతీ కానీ పూరి పిండి కానీ మంచిగా దీంతో కలుపుకోవచ్చు. ఇది ఎలా జరుగుతుందో మనం ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా అయితే మనం దీన్ని అటాక్ చేసుకొని ఈ లిడ్ని అయితే జార్కి పర్ఫెక్ట్గా లాక్ చేయాల్సి ఉంటుంది. ఈ కప్పులో మనం ఫుల్ పౌడర్ ఇలా మనం పిండిని కప్పులోకి తీసుకొని అలా జార్లో వేసేసి లిడ్ పెట్టేసుకోవాల్సి ఉంటుంది. అలా లిడ్ పెట్టుకున్నాక మనం తీసుకున్న పిండికి ఒక 1/2 కప్పు వాటర్ అయితే పక్కకి తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం మిషన్ని ఆన్ చేసుకొని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటిదంటే దీన్ని పల్స్లోనే ఆన్ చేయాలి. అది పిండి అయినా జ్యూస్ అయినా కానీ. ఆ తర్వాత చపాతీలు 1 నెంబర్లో పెట్టుకోవాలి. తర్వాత నెమ్మదిగా కొన్ని వాటర్ మాత్రమే యాడ్ చేసుకో ఉండాలి. ఒకటేసారి మొత్తం కూడా యాడ్ చేయకూడదు. అండ్ దీంట్లో మనం సాల్ట్ కానీ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూడొచ్చు, అది సెకండ్స్లోనే పిండిని అలా రౌండ్ బాల్లో తయారు చేస్తుంది. ఈ రౌండ్ బాల్ మనం చూసినట్టయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. నెక్స్ట్ బ్లేడ్ వచ్చేసి చాపింగ్ బ్లేడ్ అనమాట. ఈ చాపింగ్ బ్లేడ్తో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా షార్ప్నెస్తో వస్తుంది. అండ్ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటిదంటే ఇది మీరు అస్సలు కడగకూడదు.
దీన్ని ఒక వెట్ క్లాత్‌తో తుడిస్తే సరిపోద్ది. అండ్ ఇంకోటి ఏంటిదంటే ఇది హై కార్బన్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో వస్తుంది. ఇది మనకి ఏంటిదంటే కటింగ్ చేసిన కొద్దీ షార్ప్‌నెస్ పెరుగుతూనే ఉంటుంది. సో, చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేసుకోవాలి. సో, దీంతో మనమైతే ఆనియన్స్‌ని ఎలా తరగొచ్చో చూద్దాం. సో, ముందుగా మనమైతే ఆనియన్స్ తీసుకొని అలా బ్లేడ్ పైనైతే వేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్లేడ్ వచ్చేసి మనకి బాటమ్‌లోనే కనిపిస్తుంది. సేమ్ మనకి ముందు చేసిన విధంగానే పాయింటర్‌ని అటాక్ చేసి బ్లేడ్ అటాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఈ లిడ్‌ని లాక్ చేసుకున్నాక దీన్ని కూడా మనం ముందు పల్స్‌లోనే ఆన్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ మిషన్ ముందు ఎప్పుడైనా పల్స్‌లోనే ఆన్ చేయాల్సి ఉంటుంది. అలా ఒక్కసారి పల్స్ ఇవ్వగానే మనమైతే చూడొచ్చు ఆనియన్ అనేది చాలా చిన్న పీసెస్‌గా కట్ అయిపోయింది. అండ్ మీరు ఇక్కడ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే ఇది 750 వాట్స్ మోటార్ అనమాట. ఇది చాలా స్పీడ్‌గా తిరుగుతుంది. సో, మీరైతే చాలా కేర్‌ఫుల్‌గా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ బ్లేడ్ కూడా చాలా షార్ప్‌గా ఉంటుంది. సో, జెంటిల్‌గా దీన్నైతే హ్యాండిల్ చేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి గ్రేటింగ్ బ్లేడ్ అనమాట. ఈ గ్రేటింగ్ బ్లేడ్ పెట్టడానికి మనకైతే డిస్క్ అవసరం ఉంటుంది. ఇలా చూపించిన విధంగా మనమైతే గ్రేటింగ్ బ్లేడ్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనకి బ్లేడ్ అయితే మనకి టాప్‌లో ఉంటుంది. దీనితో మనం క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ తురుము చేసుకోవచ్చు. సో, దీన్ని లాక్ చేసుకున్నాక మనమైతే ఇందులో క్యారెట్ వేయాల్సి ఉంటుంది. అలా క్యారెట్ దాంట్లో వేశాక మనమైతే పుషర్ సహాయంతో ఆ క్యారెట్‌ని డౌన్వర్డ్స్ అయితే పుష్ చేయొచ్చు. అండ్ దీన్ని కూడా మనం పల్స్‌లోనే ఆన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అంతా అయిపోయాక మనం దీన్ని ఓపెన్ చేసి చూసాక చూడొచ్చు. వావ్! నిజంగా ఇది చాలా బాగా అయితే కట్ చేసింది. అండ్ ఫోర్త్ బ్లేడ్ వచ్చేసి స్లైసింగ్ బ్లేడ్. ఈ స్లైసింగ్ బ్లేడ్‌తో మనమైతే పొటాటోస్ కానీ, కీరదోసకాయ కానీ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనమైతే డిస్క్‌కి ఇది లాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ బ్లేడ్ వచ్చేసి కూడా మనకి టాప్ పొజిషన్‌లోనే కనిపిస్తుంది. ఆ తర్వాత మనం లిడ్ పెట్టేశాక మనమైతే ఒక కీరదోసకాయ తీసుకొని ఆ లిడ్‌లో వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనమైతే మిషన్ ఆన్ చేసి దీన్ని కూడా స్టార్టింగ్ పల్స్‌లోనే పెట్టేసి ఆ తర్వాత 1కి తీసుకెళ్ళాలి. ఎందుకు నేను మాటికి పల్స్ అని అంటున్నా అంటే మనం పల్స్‌లో స్టార్ట్ చేసినప్పుడే మనకి మోటార్ లైఫ్ అనేటిది ఉంటుంది. అలా కాదని చెప్పేసని మనం 1, 2కి వెళ్తే మాత్రం మోటార్ లైఫ్ స్పాన్ అయితే తగ్గిపోతుంది. అలా మనం లిడ్ ఓపెన్ చేసి చూసాక వావ్! ఇది కూడా నిజంగా చాలా బాగా స్లైస్ చేసిందని చెప్పొచ్చు. తర్వాత మనమైతే పొటాటోని కూడా ట్రై చేసి చూద్దాం. అండ్ మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే మీరు ఈ డిస్క్‌ని అటాక్ చేసేటప్పుడు ఆ నారో త్రూకి స్ట్రెయిట్‌గా ఉన్నదో లేదో చూసుకోండి. అలా కాకుండా మీరు ఈ డిస్క్‌ని లెఫ్ట్ సైడ్ పెట్టేసుకొని మీరు ఈ జార్‌ని అటాక్ చేశాక పొటాటోని వేస్తే మాత్రం డైరెక్ట్ లోపల పడిపోతుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు పొటాటో చాలా బాగా స్లైస్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే సిట్రస్ బౌల్ అనమాట. ఈ సిట్రస్ బౌల్ అనేటిది మనకి జ్యూస్ పీలర్ లాగా పనిచేస్తుంది. దీనికి ఒక కోన్ కూడా వస్తుంది. ఈ కోన్ ఆ పాయింటర్‌లో పెట్టేసి మనమైతే స్టార్టింగ్ పర్ల్స్‌తోనే ట్రై చేయాలి. ఇలా మనం ఒక ఆరెంజ్ తీసుకొని దానిపైన అలా ప్లేస్ చేసి మనం రన్ చేసినట్టయితే మనకి లోపల జ్యూస్ అయితే అది స్టోర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జ్యూస్ జార్ అనమాట. ఈ జ్యూస్ జార్‌లో మనం 2 టైప్స్ ఆఫ్ జ్యూస్ అయితే చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి విత్ సీడ్స్ ఆర్ వితౌట్ సీడ్లెస్ అనమాట. దీన్నైతే మనం ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా అయితే అటాక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటిదంటే ఈ జార్‌ని అటాక్ చేసేటప్పుడు దీనికి ఒక లాక్ సిస్టమ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న విధంగా మనమైతే క్లాక్ వైస్ దీన్ని తిప్పాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ లాక్‌కి అది స్ట్రెయిట్‌గా ఉంటుందో అప్పుడే ఈ జార్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అయినట్టు. అలా కాదని మీరు ఇష్టం ఉన్నట్టు ఈ జార్‌ని పెట్టినట్టయితే మాత్రం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో మనం బనానా షేక్స్ కానీ, లేకపోతే కస్టర్డ్ యాపిల్ కానీ, సపోటా కానీ ఎలాంటి జ్యూస్ అయినా చేసుకోవచ్చు. వీళ్ళు మనకి దీంతో ఒక స్టాపర్ అయితే ఇచ్చారు. మనమైతే అమెజాన్‌లో ఈ స్టాపర్ కాకుండా మనమైతే ఒక స్ప్రౌట్‌ని కూడా బుక్ చేసుకోవచ్చు. ఇలా చూపించే విధంగా మనమైతే దీంతో రెడీగా జ్యూస్ అయితే తయారు చేసుకోవచ్చు. సో, ఫైనల్లీ మనకొచ్చేసి ఈ 3 జార్స్ అనమాట. ఈ 3 జార్స్‌లో మీడియం జార్ అండ్ స్మాల్ జార్ వచ్చేసి సేమ్ ఆపరేషన్స్ అనమాట. కాకపోతే క్వాంటిటీ వచ్చేసి డిఫరెన్స్ ఉంటుంది. అండ్ బిగ్ జార్ గురించి అయితే నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పేశాను. ఇప్పుడైతే మా మదర్ ఈ మీడియం జార్‌లో ఏదో మిక్స్చర్ అయితే చేయబోతుంది. అదేంటిదో నాకైతే తెలీదు. ఒకవేళ మీకు ఆ మిక్స్చర్ దేనికి సంబంధించిందో తెలిసినట్టయితే కిందైతే కామెంట్ చేయండి. నాకు తెలుసు మీరు దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో దీని ప్రైస్ కోసమని. దీని ప్రైస్ వచ్చేసి మనకి అమెజాన్‌లో 9000 చేంజ్ అయితే ఉంది.
కానీ మాకు ఇది షోరూంలో ప్రైస్ వచ్చేసి 8,000 పడింది. అండ్ ఈ మిక్సీ వచ్చేసి నిజంగా ప్రతి ఒక్కరి ఇంట్లో చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రీతి జోడియాక్ 2.0. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.